నమస్కారం. హిందువులందరూ నా బంధువులే అని గొప్పగా చెప్పుకుంటున్న వాళ్ళు మరి నిమ్న జాతి వారిని ఎందుకు దూరం పెడుతున్నారు? మరీ ముఖ్యంగా 10 ఏళ్లుగా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులందరూ ఎందుకు దాడులకు గురవుతున్నారు? సరే, మతపరమైన విభజనలు వాటిని అట్లా ఉంచండి, ముస్లింలు క్రైస్తవులు వాళ్ళని అట్లా ఉంచండి. సరే, హిందువులు అంటున్నారు, హిందువులందరూ నా బంధువులే అంటున్నారు. మరి హిందువుల్లో కొందరిని దూరం ఎందుకు పెడుతున్నారు? దీనికి సమాధానం ఏది? అస్పృశ్యత పేరుతో వేల ఏళ్లుగా కొన్ని జాతుల్ని కొంతమందిని ఊరి బయటికి నెట్టేసి వారిని నానా ఇబ్బందులు చేశారు కదా. బ్రిటిష్ వారు వచ్చి చట్టాలు తెచ్చి విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చిన తరువాత కొంచెం మార్పు జరుగుతూ వచ్చింది. కానీ అసలు ఈ మనువాదులు మనుషులందరూ సమానులే అన్న భావనకు ఇక రానే రారా? ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మనుషులందరూ సరే, అది ఇంకా విస్తృతమైన భావన. మీరు హిందువులు అంటున్నారు కదా, హిందువులలోనే అందరూ నా బంధువులు అంటున్నారు కదా, మరి వారినే మీరు హక్కున చేర్చుకోవటం లేదే, ఇదేమిటి? ఒక విషయం గమనించండి. చీకటి చూస్తే అందరికీ భయం అవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు భయపడతారు. చీకటి అంటే ఏమిటి? అయోమయం, తెలియకపోవటం, అజ్ఞానం, వీటన్నిటికీ చీకటి సంకేతం. మరి వెలుగు జ్ఞానానికి సంకేతం, ప్రగతికి సంకేతం. ఇట్లా మనకు కొన్ని అవగాహనలు ఉన్నాయి కదా. చిన్నపిల్లలేమో చీకటి చూసి భయపడతారు. మనకు అర్థమవుతుంది ఎందుకు భయపడతారు అంటే, ఆ చీకట్లో ఏమి ఉందో ఏమి లేదో తెలియదు కాబట్టి భయపడతారు. మనం అవగాహన పెరిగిన వాళ్ళు చీకటి అంటే అజ్ఞానం అని భయపడతారు. మరి ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఆ పిల్లలే పెద్దవాళ్ళైన తర్వాత వెలుగును చూసి భయపడుతున్నారు. ఇదొక విచిత్రం ఈ దేశంలో. వెలుగు అంటే ఒక వెలుగే కాదు, జ్ఞానం, సత్యం, వాస్తవాలు తెలుసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. సత్యాన్వేషణ చేద్దామని ఎవరికీ లేదు. ఎవరైనా ధైర్యం చేసి కొన్ని సత్యాల్ని, కొన్ని నిజాల్ని నిక్కచ్చిగా చెప్తే వాళ్లకు నచ్చదు, మనోభావాలు దెబ్బతింటాయి. ఇది ఈ దేశంలో జరుగుతుంది. చూడండి ఒక కొటేషన్: "We can easily forgive a child who is afraid of the dark. The real tragedy of life is when men are afraid of the light." Men are afraid of the light. చిన్నపిల్లల నుంచి పెరిగి పెద్దవాళ్ళైన తరువాత బుద్ధి వికసించాలి కదా, నిజాల్ని ఆహ్వానించాలి కదా, వాస్తవాల్ని తెలుసుకోవాలి కదా. ప్రతిదీ వైజ్ఞానికంగా ఆలోచించి విశ్లేషించుకొని మన జీవనం పురోగతిలోకి పోవటానికి కృషి చేస్తూ ఉండాలి కదా. అది పక్కన పెట్టి చీకటి వెంట ఎందుకు పరుగులు తీస్తున్నారు? చీకటి అంటే అజ్ఞానం, చీకటి అంటే అంధవిశ్వాసం, చీకటి అంటే దేవుడు, చీకటి అంటే మీరు ఇంకేమైనా నిర్వచించుకోండి. చీకట్లో ఏముందో తెలియదు, దేవుడెవరో తెలియదు, ఊరికే చెప్పుకోవటం తప్ప అసలు ఏమీ తెలియని దానికి మనం ఎందుకు భయపడుతున్నారు మన ప్రజలు? ఇంకొక విషయం చూడండి, మన దేవుళ్లకు ఏనుగు తల ఒకరికి, సింహము తల ఒకరికి, ఇట్లా వేరు తలలు ఉన్న దేవుళ్ళు ఉన్నారు. ఆంజనేయుడు అనుకోండి, కోతి తల ఉంది అంటే మెదడు కోతిదే ఉంటుంది కదా. అట్లాగే నరసింహస్వామి ఒక అవతారంగా మనం చెప్పుకుంటాము. అంటే ఏమిటి? ఆ మెదడు సింహం మెదడే కదా. అట్లా వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు అంటే ఏనుగు తల ఉన్నప్పుడు మెదడేది ఉంటుంది? ఏనుగు మెదడే ఉంటుంది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ జంతువులు కదా. ఈ జంతువుల కన్నా, ఈ జంతువులకున్న అవగాహన కన్నా మనిషి మెదడు గొప్పది. మనిషికి ఎక్కువ అవగాహన ఉంటుంది కదా.
మరి ఇంత అవగాహన పెరిగిన మనిషి మూర్ఖంగా మూఢత్వంలో పడి ఈ జంతువుల తలలు ఉన్న వాళ్లను దేవుళ్ళుగా ఎందుకు ప్రార్థిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు సంప్రదాయవాదులు చెప్పిన ఆ దేవుళ్ళ సంగతే చెప్తున్నాము. వాటిని మనం ఆధునికంగా అభ్యుదయ పదంలో ఆలోచించి చూడండి అని అంటున్నాం అంతే. మనం ఎవరిని దూషించటం లేదు, ఎవరిని బాధ పెట్టాలని మనం మాట్లాడటం లేదు. మన లాజిక్ ఏమిటంటే, ఏ తల ఉంటే ఆ మెదడు ఉంటుంది. మనిషి తల ఉందనుకోండి, మనిషి మెదడే ఉంటుంది. ఇన్ని వేల ఏళ్లలో జీవ పరిణామ దశల్లో మనం గమనించింది ఏమిటంటే, అన్నిటికంటే ఉన్నతమైన స్థాయి మనిషిది అయిపోయింది. హోమో సేపియన్ తయారయ్యాడు. అంటే వీడి మెదడు ఏమిటి? ఆ కింద ఉన్న ఏకకణ జీవుల నుంచి, బహుకణ జీవుల నుంచి, చిన్న జాతుల నుంచి పెద్ద జాతుల వరకు ఇన్ని జంతువులు పరిణామం చెందుతూ వస్తే ఈ మనిషి మెదడు ఎక్కడుంది? సుప్రీం, చాలా హయ్యెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టే ఈరోజు శాస్త్ర ప్రకారంగా, వైజ్ఞానిక ప్రకారంగా, సాంకేతికంగా మనం ఇంత ప్రగతిని సాధించాం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఏనుగో, సింహమో, కోచో మాట్లాడగలదా? పోనీ ఆ దేవుళ్ళు మాట్లాడగలరా? ఇప్పుడు అంధవిశ్వాసానికి అంతు లేదండి. ఆ మూఢత్వానికి, ఆ అంధవిశ్వాసానికి అంతే లేదు. ఐన్స్టీన్ అంతటి వాడే చెప్పాడు, మనిషి యొక్క మూఢత్వానికి అంతుంది అని నేను అనుకోలేను అన్నాడు. సో అట్లా ఇంకొక ఇది చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, బట్టలు లేకుండా నగ్నంగా ఉంటే ఎవరైనా చూస్తారేమో అని చాలా భయపడతారు కదా. మన శరీర భాగం నగ్నంగా కనబడుతుందేమో అని మహా భయపడిపోయి గబుక్కున బట్టలు వేసుకుంటాము. అది మానవుల సహజం. అది శరీరము బట్టలతో కప్పుకొని శరీరం యొక్క నగ్నత్వం బయటకు కనబడకుండా ఇంత జాగ్రత్త తీసుకునే ఈ పెద్ద మనుషులు తమ మెదడులోని నగ్నత్వాన్ని ఎందుకు కప్పుకోరు? బట్టలతోటి అంత మూర్ఖంగా ఎందుకు మాట్లాడతారు? మెదడు ఖాళీగా ఉందనుకోండి, పిచ్చి ఆలోచనలు ఉన్నాయనుకోండి, అంధవిశ్వాసాలు ఉన్నాయనుకోండి, ఒక క్రమ పద్ధతి లేని ఆలోచన విధానం ఉందనుకోండి, అప్పుడు ఏంది? నువ్వు మాట్లాడుతుంటే ఎదుటివాడికి నీ మెదడులోని డొల్లతనం అక్కడ కనబడుతూ ఉంటుంది కదా. అంటే నీ మెదడులోని డొల్లతనం అంత నగ్నంగా బహిర్గతం చేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నావే. ఆ లోపల ఏమీ లేకపోయినా గంటల కొద్దీ మాట్లాడుతుంటాడు మన ప్రధాని. ఒక్కదానికి అర్థం పర్థం ఉండదు. అయినా నేను చెప్పేది ఏమిటంటే, మీరు మెదడు యొక్క డొల్లతనాన్ని, మెదడు యొక్క నగ్నత్వాన్ని బహిర్గతపరుచుకోవడానికి సిగ్గుపడరా అనేది మన ప్రశ్న. శరీర భాగం కొంచెం బయటకు వస్తే కప్పుకునే అంత జాగ్రత్త తీసుకుంటారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, ఇట్ ఈస్ సివిలైజ్డ్ మేనరిజం, కరెక్ట్, అవన్నీ మనం ఒప్పుకుందాం. మరి మెదడు సంగతి? మెదడులో ఏమీ లేదు అని బయటి వాడికి తెలిసిపోతుందే మీ మాటల వల్ల. దాన్ని అదుపులో పెట్టుకుందాము, దాన్ని కంట్రోల్ చేసుకుందాము అని ఉండదా? ఇట్లాంటి విషయాలు, దీనికి సంబంధించి కొటేషన్ కూడా ఉంది చూడండి. ఇట్స్ క్వైట్ ఫ్యాసినేటింగ్, ఇట్ ఈస్ క్వైట్ ఫ్యాసినేటింగ్ హౌ so many are ashamed of their bodies, but so few for their brains. మెదడులోని డొల్లతనం బహిర్గత పరుచుకోకుండా జాగ్రత్తగా మాట్లాడి వివేకవంతంగా వ్యవహరిద్దామనే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది అయిపోయారు. ముఖ్యంగా మన దేశంలో, ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇకనైనా ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని ప్రజలు మారతారని ఆశిద్దాం. మన ప్రయత్నం మనం కొనసాగిద్దాం. నాకు తోచిన మాటలు మీతో పంచుకుందామని ఈ 4 మాటలు చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్. సెలవు.